ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసం ఎదుట కాంగ్రెస్ నేతల ఆందోళన అయితే కొనసాగుతోంది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాణా సమావేశమయ్యారు. వెంటనే ఆందోళనను విరమించాలి అని రాహుల్ గాంధీని కోరారు. అయితే నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థులపై పోలీసుల దాడిపై తీసుకున్న చర్యల గురించి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. మరోవైపు ప్రధాని మోదీ నివాసం ఎదుట ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు భారీ ఎత్తున లోక్ కళ్యాణ్ మార్గ్ కు చేరుకున్నారు. ప్రధాని నివాసాన్ని కాంగ్రెస్ ఎంపీలంతా కూడా మెరుపు ధర్నాతో ముట్టడించడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశంతో మనతో మాట్లాడేందుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. వారికి సంబంధించిన కాంగ్రెస్ ఎంపీలందరినీ కూడా ఢిల్లీలోని వివిధ స్టేషన్లకు కూడా తరలించడం. ప్రస్తుతం మనతో ఎంపీ చామల గారు ఉన్నారు. సార్, ఎలా చూడాలి? దాదాపు మీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కానీ మీ అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేషన్ తరలిస్తారు కదా. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి గారి ఇంటి దగ్గరికి ధర్నా కోసమో ఆయన ఇంటి దగ్గరికి నడుచుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే పార్లమెంట్లో ఇదే నీటు పేపర్ లీక్లు ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా అంశాన్ని చర్చ చేయకుండా చేయడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే 21 రోజు నుంచి జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రొటెస్ట్ని ఆపే ప్రయత్నము వీళ్ళు చేయలేదు. నిన్న మాన్సూన్ సెషన్ స్టార్ట్ అయితే విద్యార్థులందరూ కూడా తరలి వస్తే వాళ్ళ భవిష్యత్తు కోసము విద్యార్థులను ఏ విధంగా వాళ్ళు హ్యాండిల్ చేసిర్రు, పోలీసులు ఏ విధంగా విద్యార్థులను లాఠీచార్జ్ చేసి గాయపరిచి హాస్పిటల్ పాలు చేసిర్రో చూసిర్రు. ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్గా రాహుల్ గాంధీ గారి బాధ్యత, ఈ దేశ ప్రజలు ఈరోజు మమ్ములనైనా నరేంద్ర మోడీనైనా పార్లమెంటుకు పంపించింది వారి సమస్యలు పరిష్కారం చేయమని. ఇలా మేమందరం కూడా అడిగేది ఒకే ఒకటి, పార్లమెంటు వేదికగా రాహుల్ గాంధీ గారినైనా ప్రతిపక్ష పార్టీలకైనా అవకాశం ఇవ్వాలి. నీట్ పరీక్షల విషయంలో కానీ రామజన్మభూమి రామాలయం ఏదైతే విరాళాలని ఉండి చోరీ ఏ విధంగానైతే జరిగిందో అయోధ్యలో, దాని గురించి చర్చ చేయడానికి కానీ, ఇథనాల్ గురించి కానీ, ఫారెన్ అఫైర్స్ గురించి కానీ ఏది చర్చ చేయకుండా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి తేటతెల్లమైంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో నరేంద్ర మోడీ గారు కొత్తగా ఇక్కడ ప్రధానమంత్రి గారు, అంతకుముందు కూడా చాలామంది ప్రధానమంత్రులు, వాజ్పేయి గారు ఉన్నారు, ఇందిరాగాంధీ గారు ఉన్నారు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, నెహ్రూ గారు ఉన్నారు, రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రతిపక్షాలను ఈ విధంగా తొక్కి పెట్టలే. ఈ దేశంలో ఎవరికి కూడా వాస్తవాలు తెలియవద్దన్న ఒక దరిద్రపు ఆలోచనతో వీళ్ళు చేసే దానికి ఈరోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చిన పరిస్థితి. ఆందోళన చేస్తారు, అటు పార్లమెంట్లో కూడా ఆందోళన కొనసాగుతుంది. కానీ ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ పైన కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదు? నిన్న లాఠీ చార్జ్ చేసిన అనేక మంది విద్యార్థులు ఆసుపత్రులను వారందరూ కూడా మీరు పరామర్శించారు కదా, ఏం చెప్పారు ఈరోజు వాళ్ళందరికీ మీరు? నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఏదైతే విద్యార్థులను నిన్న లాఠీ చార్జ్ చేసి హాస్పిటల్ పాలు చేసిరో వాళ్ళ దగ్గరికి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వెళ్ళి కలిసి రావడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పలు సమస్యలతోటి ప్రజలు ఇబ్బందులలో ఉన్నారు. మేము ఒక డిమాండ్ చేస్తున్నాం, మేము ఇలా రోడ్ల మీదకో పోలీస్ స్టేషన్ల ముందుకో రావాల్సిన పరిస్థితి అవసరం లేదు. పార్లమెంట్లో మేము అడ్జర్న్మెంట్ మోషన్లో ఇచ్చినటువంటి సమస్యల మీద వాళ్ళు కనుక చర్చకు తావిస్తే ఈ పరిస్థితి రాదు. అదే ఈ యొక్క ప్రొటెస్ట్ల కోసం స్టూడెంట్ లీడర్స్ తోటి కానీ, ఆడ వాంగ్చుక్ గారితో కానీ, ఆడ అభిజిత్ దిప్కే తోటి కానీ వాళ్ళు మాట్లాడుంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదా. ఈ పరిస్థితి ఈరోజు రావడానికి కారణం రూలింగ్ పార్టీ అశ్రద్ధ వహించడము, రూలింగ్ పార్టీకి ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే. కానీ ఇప్పుడు ఏకంగా మీరు ప్రధానమంత్రిని కూడా రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నారు. మీతో పాటు మీ ఎంపీలందరూ కూడా ఇతర స్టేషన్లో తీసుకెళ్ళి అక్కడ బంధించిన పరిస్థితి నెలకొంది. ఎట్లా చూడాలి దాన్ని? నేను చెప్పేది అదే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి వారిని అరెస్ట్ చేసి ఏదో విధంగా ఎక్కడో ఒక పోలీస్ స్టేషన్కి తరలించి వాస్తవంగా ఈ భారతదేశంలో ఎవ్వరు చూడకుండా చేయాలన్న ఆలోచన. ఇక్కడ ఎంపీలు రోడ్డు ఎక్కిన విషయాన్ని కూడా ఎలా తొక్కి పెట్టాలన్న ఆలోచనతోటే ఈరోజు మమ్మల్ని అందరినీ చిన్నాభిన్నం చేసి ఒక 5 నటు ఒక 4 ఇటు తీసుకెళ్ళి వదిలేస్తుర్రు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, ఎంత దాచిపెట్టినా వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలుస్తాయి.
మీకు మన్నా కూడా మెజార్టీ ఏమి ఇవ్వలే, మీరేమి మెరిట్ బేసిస్ మీద ప్రధానమంత్రి కాలే. మీరు అయింది ప్రధానమంత్రి కేవలం కొన్ని చిన్న పార్టీలు, చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లాంటి వారి మద్దతుతోటే మీరు ప్రధానమంత్రి అయిన విషయాన్ని మీరు మర్చిపోవద్దు నరేంద్ర మోడీ గారు. ఈరోజు ప్రజలు ఆగ్రహిస్తే ఈరోజు ఢిల్లీ నడిబొడ్డు మీద అంతమంది విద్యార్థులు వచ్చిర్రు. ఇలాంటి చర్యలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని తొక్కి పెట్టాలని చూస్తే మాత్రం ఒక అలజడి, ఒక ఉద్యమం అనేది లేస్తుంది. డెఫినెట్గా నువ్వు రాజీనామా చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఎస్, ఇది ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా మెరుపు ధర్నా కూడా ప్రధాని నివాసాన్ని ముందు ముట్టడించడం జరిగింది. ఆ సందర్భంలో ఎంపీలందరినీ కూడా వివిధ స్టేషన్లకు తీసుకెళ్లి అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. ప్రధాని నివాసం ముందుకు ఒక్కసారిగా మెరుపు ధర్నాతో కాంగ్రెస్ ఎంపీలంతా ధర్నా చేయడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం అక్కడ నెలకొన్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఒక్కొక్కరిని ఒక్కొక్క స్టేషన్లో పెట్టారు. ఇవన్నీ కూడా కానరాకుండా ఉండేందుకే చర్యలు చేపడుతున్నారు. పార్లమెంట్లో ఈ సమస్యలు లేవనెత్తినప్పుడు సమస్యను పరిష్కరించకుండా ప్రధాని మోదీ కావచ్చు, కేంద్ర మంత్రి రాజీనామా చేయకుండా వ్యవహరిస్తున్నారనే అంశంపైన కాంగ్రెస్ ఎంపీలంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు నిశాంత్ దుబేతో సతీష్ శబరేంద్రవతి, న్యూఢిల్లీ.